రాజేష్ గారికి ఫోన్ చేస్తుంటే అస్సలు ఎత్తుతలేడు. అసలు ఏడున్నాడో ఏందో కదా. తుసు స్వామికి జిందాబాద్, తుసు స్వామికి జిందాబాద్, తుసు స్వామికి జిందాబాద్. ఆవో మళ్ళేందో ఏషం గట్టి కూసున్నాడు ఈడు. చూద్దాం ఏం చేస్తారో. స్వామి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి స్వామి. అడుగు నాయనా. ఈ మధ్య ఎవ్వరు జోకేసినా పెద్దగా నవ్వు రావట్లేదు స్వామి. నీకు కొత్తగా పెళ్ళయింది కదా స్వామి నీకెలా తెలుసు స్వామి? ఇది పెళ్ళయిన తర్వాత మొదటి దశనా. ఇప్పుడు కేవలం జోకులకు నవ్వు రావట్లేదు. ఇంకొన్ని రోజులు ఆగితే అసలు నవ్వే రాదు. స్వామి మా ఊర్లో అందరూ ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి? ఊరి నిండా అప్పులు చేసి ఎగ్గొట్టాలి. అవునవును, అట్లయితే ఎప్పటికి మర్చిపోరు అస్సలే. స్వామి నా లైఫ్ లో ఉన్న బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలి స్వామి? సింపుల్ నాయన, మీ ఆవిడ ఫోటో పర్సులో పెట్టుకో. అట్లా పెట్టుకుంటే బాధలు పోతాయా స్వామి? లేదు లేదు, మరి నీకు బాధ కలిగినప్పుడల్లా ఆ ఫోటోని చూస్తే దీనికన్నా ఇంకా పెద్ద బాధ ఏముంది జీవితంలో అనిపిస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న స్వామి. చెప్పు నాయన. నేను 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకాలంటే ఏం చేయాలి స్వామి? అమ్మో, అది చేయడం మాత్రం నా వల్ల కాదు నాయన. మరి ఎవరి వల్ల అవుతుంది స్వామి? బాబు వల్ల. బాబు వల్ల. నీ బాబా స్వామి? కాదు, బురడి బాబు. ఆయన ఎవరక్క? మీ సావులోరు నిన్ను బురుడి కొట్టిస్తుంటే ఆయన ఆంధ్ర జనాలను బురుడి కొట్టిస్తుంటాడులే. అవునా? ఆయన 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికేటట్టు చేస్తాడా? 100 ఏళ్ళేంది, 120 ఏళ్ళు బతికిస్తాడు. అదెట్లా? నేను చెప్పడు ఎందుకు, ఆయనే చెప్తాడు. ఇన్న రాదు. భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్లు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమ్మో బాబంటే ఈయన? చెప్పిండు కదా బిల్ గేట్స్ తోటి కలిసి సంజీవని ఇస్తానని. అమ్మో వద్దక్కో, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే. అదేంటి తమ్ముడు గట్లంటో? ఒకసారి కరోనా కనిపెట్టినా అంటాడు, ఇంకోసారి దోమల మీద యుద్ధం అంటాడు, ఇప్పుడేమో సంజీవని అంటుండు. అరే పెద్ద మనిషిని గట్లంటారా? అయినా 120 ఏళ్ళ ఆయుష్ అవసరం లేదు. సూపర్ 6 హామీలు అమలు చేయమను చాలు. ఆ ఒక్కటి అడక్కు తమ్ముడు. అడిగిన వాటికి అడ్డగోలు ఆన్సర్లు చెప్పేదేమో ఈ తుసు బాబు, చెప్పినవి అమలు చేయనోడేమో ఆ బాబు. సరిపోయారు ఇద్దరు. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఈడు నన్ను తిట్టిపోతాడేంది? బాబు నాయనా, నా సంభావన. ఆయన సంజీవని అంటాడు, ఈయన సంభావన అంటాడు. ఎక్కడ దొరికినరా సామి మీరు?